ఉమెన్ రిజర్వేషన్ కి ఛాంపియన్ అనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఎందుకంటే 1/3 రిజర్వేషన్ అనేది ఉమెన్ కి ఇచ్చింది పంచాయతీలో గానీ మున్సిపాలిటీస్ లో గానీ అప్పటి రాజీవ్ గాంధీ గారు కలగంటే దాన్ని మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు దాన్ని నిజం చేసినారు. అందుకే మనం చూస్తున్నాము లోకల్ బాడీస్ లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఎంత ఉందో మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లు 2023లో ఆల్రెడీ వచ్చింది. మరి అప్పుడు ఎందుకు 24లో ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మహిళలకు 33% ఇవ్వలేదో మన ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇంకొక మాట ఏంటంటే ఈ రోజు గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దక్షిణాదిలో పెరుగుతున్న సీట్ల సంఖ్య చెప్పినారు కానీ మరి ఉత్తరాదిలో పెరగబోతున్న సీట్ల గురించి ఏమాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే దక్షిణాదిలో 66 అయితే ఉత్తరాదిలో 270 అధ్యక్ష. దక్షిణాది రాష్ట్రాలు 30% జీడీపీని ఇస్తున్నాయి. అదే కాకుండా మన కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ కానీ మిగతా అన్ని కూడా తూచా తప్పకుండా పాటించింది కాబట్టి అక్కడ ఇప్పుడు జనాభా చాలా తక్కువ ఉంది. ఆ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు సీట్లు ఇస్తే దక్షిణాది రాష్ట్రాలు చాలా అన్యాయంకి గురవుతాయి అధ్యక్ష. ఇది ఏంటంటే అంటే మంచిగా ఉన్నందుకు మాకు జరుగుతున్న నష్టమాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 2023లో చట్టసభల్లో పార్లమెంట్ లో పాస్ అయిన ఈ మహిళా రిజర్వేషన్ ఫస్ట్ 2026 సెన్సెస్, తర్వాత డీలిమిటేషన్, తర్వాత మహిళా రిజర్వేషన్ అన్నారు. ఇప్పుడు అదంతా తిరగదోడి యూటర్న్ తీసుకొని ఓన్లీ ఆధారబాదరగా రాజ్యాంగ సవరణ చేస్తూ ఈ రిజర్వేషన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అయితే దాంట్లో పార్లమెంట్ సూచించే సెన్సెస్ మాత్రమే తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. కొత్త సెన్సెస్ ప్రకారం మాత్రం వెళ్ళమని అంటున్నారు అధ్యక్ష. ఇది చాలా అభ్యంతరకరం. తర్వాత తాజా జనగణన గురించి పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల కులగణన ఊసెత్తకుండా అసలు ఓబీసీలకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనారిటీ ముస్లిం మహిళలకి రాజ్యాంగ ఫలాలు రాకుండా అడ్డుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టు ఎలక్షన్స్ ముందే ఇది చేయడము చాలా అన్యాయం అధ్యక్ష. అదే 2029లో మళ్ళీ బీజేపీ గెలవడానికి ఇది ఒక కుతంత్రంగా కుట్రగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎంత శాతం రిజర్వేషన్ మిగతా వాళ్ళకి ఇస్తారో చెప్పకుండానే ఈ బిల్లును ప్రవేశపెట్టడమో మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఈ రోజు పార్లమెంట్ లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల చాలా ప్రేమ ఉన్నట్టు మాట్లాడినారు అధ్యక్ష. మరి అదే ప్రేమ మణిపూర్ లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినప్పుడు ఎక్కడ పోయింది అధ్యక్ష? వాళ్ళ వైపు సభ్య సమాజం ఏమో తలదించుకుంటే నరేంద్ర మోడీ గారు కనీసం వారికి సంఘీభావం తెలపలేదు, ఆ పేరు కూడా ఎత్తలేదు అధ్యక్ష. ఇది చాలా అన్యాయము. ప్రతి మహిళ ఆది పరాశక్తి అధ్యక్ష. తర్వాత మతం పేరు చెప్పుకొని ఓట్ చోరీలు చేస్తూ జ్యుడిషియల్ పార్లమెంట్ సిస్టమ్స్ అన్ని కూడా వాళ్ళ చేతులలో పెట్టుకుంటూ బీజేపీ దీని ఒక వికృత మానసిక స్థితిని మేము అడ్డుకుంటాం అధ్యక్ష. దేశంలోని ప్రతి పౌరునికి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి న్యాయం జరిగే విధంగా ఈ బిల్లును మార్చాలి. అప్పటి వరకు మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తూనే ఉంటాం అధ్యక్ష. ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము తెలంగాణకు అందాల్సిన ఏవి అందలేదు అధ్యక్ష. ఈ రోజు నేను నోటి మాటగా చెప్తున్నాను, మీరు నమ్మండి నన్ను అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు అధ్యక్ష. ఎందుకంటే నీటి మీద రాతలు కాదు అధ్యక్ష, మాకు కావాల్సింది నిజమైన రాతలు. కాబట్టి ఇవన్నీ మీరు పరిగణనలోకి తీసుకొని అసలైన మంచి బిల్లులు రావాలి, అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భీమ్, జై భారత్.